మహిళలు ఆఫీసులో సేఫ్ కాదు, రాత్రికి బయటకు వస్తే మంచిది కాదంటూ చాలా మంది చెప్తుంటారు. కానీ వారికి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం సొంత ఇల్లేనని ఐక్యరాజ్య సమితి పరిశోధనలో వెల్లడైంది. భర్త లేదా సొంత కుటుంబ సభ్యుల చేతిలో ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నారు. ఇక వేధింపులకైతే లెక్కే లేదని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇల్లేనని తేలింది. కట్టుకున్న భాగస్వామి, సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోని ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 83,000 మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారు. వీరిలో 60% మంది అంటే సుమారు 50,000 మంది వారి భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల వల్లే ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కన రోజు సగటున 137 మంది మహిళలు భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో చనిపోతున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన మాదక ద్రవ్యాల నేరాల కార్యాలయం, మహిళా విభాగం కలిసి ఈ నివేదికను విడుదల చేశాయి. మహిళలు, బాలికల హత్యల నివారణ విషయంలో ఇప్పటికీ చెప్పుకోదగిన పురోగతి ఏమీ కనిపించడం లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పురుషుల హత్యల విషయంలో భాగస్వాములు, కుటుంబ సభ్యుల పాత్ర 11% ఉంది. మహిళల హత్యల్లో మాత్రం అది 60% ఉండటం ఆందోళనకరం. దీన్ని బట్టి చూస్తే మహిళలకు సొంతింటి నుంచే ప్రాణాలకు ముప్పు ఎక్కువని వెల్లడైంది. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల వల్ల జరిగిన హత్యల రేటు ఆఫ్రికాలో అత్యధికంగా నమోదైంది. 1,00,000 మంది మహిళల్లో 3 ఈ ముప్పు ఉంది. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, ఓషియానియా ఉన్నాయి. ఈ రేటు ఆసియాలో 0.7, యూరప్ 0.5. అంతే, మన దగ్గర కాస్త తక్కువగానే ఉంది. డిజిటల్ మాధ్యమాల ద్వారా మహిళలపై జరిగే హింస కూడా ఒక పెద్ద ముప్పుగా మారుతోందని నివేదిక పేర్కొంది. ఆన్లైన్లో మొదలైన హింస తరచూ ఆఫ్లైన్కు మారి చివరికి మహిళ ప్రాణాలు కోల్పోవటానికి దారితీస్తుందని యుఎన్ మహిళా విభాగం తెలిపింది. ఈ సమస్యను అరికట్టడానికి మెరుగైన నివారణ వ్యూహాలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యుఎన్ఓడిసి అభిప్రాయపడింది. కొన్ని దేశాల డేటా అందుబాటులో లేకపోవడం వల్ల మహిళల హత్యల సంఖ్య కాస్త తక్కువగా కనిపిస్తోంది. వాస్తవానికి ఇవి మరిన్ని ఎక్కువంటున్నారు నిపుణులు. ప్రపంచంలో ఏ ప్రాంతమూ ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడలేదు. ఆఫ్రికా ఖండంలోనే అత్యధికంగా 22,000 హత్యలు నమోదయ్యాయి. ఇంటి హింసతో పాటు ఆన్లైన్ వేధింపులు, వ్యక్తిగత వివరాల లీకులు, అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు షేర్ చేయటం, డీప్ ఫేక్ వీడియోలు వంటి కొత్త రకాల దాడులు కూడా పెరుగుతున్నాయని అధ్యయనం తెలిపింది. హింసను ముందుగానే గుర్తించి కఠిన చట్టాలను అమలు చేస్తేనే ఫెమిసైడ్ ఘటనలను తగ్గించగలమని నివేదిక సూచించింది. 2023లో భారతదేశంలో 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు గల మహిళల్లో 5వ వంతు మంది భాగస్వామి హింసకు గురైనట్లు నివేదికలో తేలింది. దాదాపు 30% మంది వారి జీవిత కాలంలో హింసకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి 3లో ఒకరు, 84 కోట్ల మంది వారి జీవితకాలంలో భాగస్వామి లైంగిక హింసను ఎదుర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 49 మధ్య వయస్కుల్లో 8.4% మంది భాగస్వామి కాని వ్యక్తి నుంచి లైంగిక హింసకు గురయ్యారని కూడా వివరించింది. ఇక భారత్లో చూస్తే 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళల్లో దాదాపు 4% మంది భాగస్వామి కాని వ్యక్తి నుంచి లైంగిక హింసను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.